వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని డీఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన మర్రిపాటి హేమలత. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుంది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని తెలిపిన రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు. విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘనంగా పశువుల పండగ. సంక్రాంతి పండగ సందర్భంగా పశువులను శుభ్రం చేసి రంగురంగు పూలతో, పుష్పాలతో, బెలూన్లతో అలంకరింపజేసి పూజలు చేయడం అనేది వాళ్ళ ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు ఉదయం పూరవీధుల్లో పశువులను బ్యాండ్ వాయిద్యాలతో బాణసంచాలు పేలుస్తూ ఊరేగింపుగా పట్టణంలో సమీపాలలో ఏర్పాటు చేసిన చిట్లకుప్ప వద్దకు తీసుకువెళ్లి అక్కడ వాటిని బెదిరిస్తూ యువకులు సందడి చేశారు. చిట్లకుప్పకు నిప్పు పెట్టి వాటి చుట్టూ పశువులను తిప్పారు. పండుగకు బయట ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా గ్రామాలకు చేరుకోవడంతో సందడి నెలకొంది. Oye, apa kepo? Ada. చేసినాను అయిపోయినా అట్లా వచ్చాను నువ్వు అప్పుడు రారా నువ్వు దాన్ని ముట్టద్దు రారా చెప్పింది నేను నీ మంచిగా చెప్తాను నేను అది పట్టుకుంటాను ఎట్లన్నా ఈడ్చుకుంటా దాన్ని వస్తుంది ఇట్లా వచ్చాయి ఎట్లయితే రారా Lagi, Ma.
రాండి రాయ్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల గురించి జిల్లా కేంద్రంలో 5 వార్డుల్లో కలిపి బుధవారం ఉదయం గ్రామసభ నిర్వహించడం జరిగినది. ప్రభుత్వం గతంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి అప్పటిలో తీసుకున్నటువంటి దరఖాస్తులు, వాటికి మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి సర్వే చేసి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు లిస్టును ప్రకటించడం జరిగినది. ఈ సందర్భంగా లిస్టులో పేరు రాని వారి నుంచి, అర్హులైన వారి నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా తదితర పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు ఆఫీసర్లు ఆనంద్, సారంగపాణి, కుమారస్వామి మరియు కాంగ్రెస్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు షబ్బీర్, మాజీ కోఆప్షన్ సభ్యులు అసద్, ఎంఎం హెల్ప్ లైన్ అధ్యక్షులు అహ్మద్, ఇతర పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్ ఫోన్ల స్వాధీనంకు సంబంధించి సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో రామగుండం కమిషనరేట్, సిసిఎస్, ఐటీ సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్ ఫోన్ల ఆచూకీ కనుగొని పోలీస్ స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ చేతుల మీదుగా సెల్ ఫోన్ యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సిపిసిఆర్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు మనకు ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని పని లేకుండా అయిపోయింది. ఏదైనా సెల్ ఫోన్కి మాట్లాడతాం, ఏదైనా ఏ పని సెల్ ఫోన్ ద్వారా చేస్తాం. అట్లాంటివి చాలా మంది సెల్ ఫోన్ దొంగతలా జరగడము కానీ, మిస్ కావడం కానీ, ఏదో రకంగా పోగొట్టుకోవడం జరుగుతుంది. చాలా వరకు 99% దొంగతనాలు జరుగుతున్నాయి. పోగొట్టుకోవడం అనేది 1-5% ఉంటుంది. ఇలా పోగొట్టుకున్న సెల్ ఫోన్లన్నీ ఇమీడియట్గా సిఆర్ పోర్టల్లో మనం నమోదు చేస్తే వాటి ద్వారా ఇమీడియట్గా బ్లాక్ చేయబడుతుంది. ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళ నుంచి ఇమీడియట్గా ఈ పోర్టల్లో బ్లాక్ చేస్తే తీసుకున్నవాడు దాన్ని యూజ్ చేసుకోలేదు. అలాగే అది ఎవరి దగ్గర ఉందో మనము ట్రేస్ చేయడానికి పోలీస్కి మనకు టెక్నికల్గా మనం ట్రేస్ చేయొచ్చు. అలా ట్రేస్ చేసి పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ని మనం సిఆర్ పోర్టల్లో మొత్తం టోటల్గా ఇది 19/4/2023 పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కమిషనర్ పరిధిలో ఇప్పటి వరకు 5280 సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారు జనాలు. దాని అందరినీ పోర్టల్లో నమోదు చేశారు, కొందరు నమోదు చేయలేదు. ఇప్పటి వరకు మనం ఇంతకుముందు విడతలుగా రికవర్ చేసినవి అన్నట్టుగా ఒక సైజబుల్ అమౌంట్ 100, 200, 300, 500 వరకు రికవరీ కాగానే ఇక సెల్ ఫోన్ వాళ్ళకి యజమానులకు ఇవ్వడం జరిగే కార్యక్రమం పెట్టాము. దాంట్లో భాగంగానే 1538 సెల్ ఫోన్స్ ఇప్పటికీ ఇవ్వడం జరిగింది.
మళ్ళీ రీసెంట్గా కొన్ని మా ఎఫర్ట్ చేయడం వల్ల మా ఆఫీసర్స్ అందరూ కానీ వెంకపడి మంచిగా కానీ ఆ పోర్టల్లో కష్టపడి పండుగ మళ్ళీ 200 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు యజమానులకి ఇవ్వడం జరుగుతుంది. సో నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే సెల్ ఫోన్ ఎక్కడైనా మిస్ అయినా మిస్ప్లేస్ అయినా లేకపోతే దొంగతనం జరిగినా ఎవరైనా పార్టీలు కానీ ఇమీడియట్గా మీరు ఆ సిఆర్ ఫోటోతో వెళ్ళి మీ యొక్క నెంబర్ని బ్లాక్ చేస్తే దాని నుంచి టెక్నికల్గా మీకు మీ డేటా కూడా ట్రాన్స్ఫర్ కాకుండా ఏ ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా యూజ్ చేయకుండా బ్లాక్ చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేషనల్ లెప్రసీ ఎరడికేషన్ ప్రోగ్రాం కార్యక్రమానికి ప్రతి ఇంటికి వస్తున్న ఆశా ఏఎన్ఎం వైద్య సిబ్బందికి ప్రజలందరూ సహకరించి కుష్టు వ్యాధి సంపూర్ణ నిర్మూలనకు సహకరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రజలను కోరారు. వైద్య సిబ్బంది మన ఇంటికి వచ్చినప్పుడు శరీరంపై ఎవరికైనా మచ్చలు ఉన్నా మచ్చ మీద స్పర్శ తెలియకపోయినా చెవి పైభాగం మందంగా ఉండినా కనురెప్పలు ఆడించినప్పుడు దగ్గరకు అంటుకోకపోయినా వైద్య సిబ్బందికి తెలియజేస్తే తగిన పరీక్షలు నిర్వహించి వ్యాధి మొదటి దశలోనే గుర్తించి పూర్తి స్థాయిలో మందులు స్థానిక వైద్య సిబ్బంది అందిస్తారని 100% కుష్టు వ్యాధి నివారణ జరుగుతుందని వ్యాధి సోకిన వారి వివరములు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సూర్యచంద్ర తెలిపారు. దయచేసి మన ఇంటి వద్దకు వచ్చిన వైద్య సిబ్బందికి సర్వేలకు పరీక్షలకు సహకరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రజలను కోరారు. 2027 నాటికి లెప్రసీ రహిత భారత్ కావటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర పిలుపునిచ్చారు. గన్నపల్లి మండలం మల్లపల్లి గ్రామంలో హెల్త్ సెంటర్ను సందర్శించి కుష్టు వ్యాధి నివారణ సర్వే రికార్డులు పరిశీలించి వైద్య సిబ్బందిని పాటంశెట్టి సూర్యచంద్ర అభినందించారు. రావద్దమ్మా అని చెప్పేసి వీరు వచ్చిన వెంటనే వీళ్ళని తిరస్కరించడం జరుగుతూ ఉంటుంది చాలా ఈ కుటుంబాల్లో. దయచేసి ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది ప్రారంభ దశలో గుర్తిస్తే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ రకమైన నష్టం ఉండదు. మనం దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే మరి ఈ యొక్క లెప్రసీ కుష్టి వ్యాధి చేతులు ఇలాగ అయిపోవడం ఇంకంటే అందవికారంగా మరియు చాలా అనారోగ్య పరిస్థితి వచ్చేసే పరిస్థితి దీంట్లో ఉంటుంది కుష్టి వ్యాధిలో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది, మరి ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్లు కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతారు, మీ ఒంటి మీద ఏమన్నా కొత్తగా మచ్చలు వచ్చాయా అని చెప్పేసి అడుగుతారు. మన శరీరం మీద మచ్చలు అంటే మన శరీరం ఉన్న రంగు కంటే ఇది కొంచెం మన ఈ రంగులో ఉంటుంది, ఇది కొంచెం ముదురుగా ఉంటుంది, రాగి కలర్లో ఉంటుంది మచ్చ. ఆ రాగి కలర్లో ఉన్న మచ్చలు ఏమైనా ఉంటే మీరు చూపించండి. అదే రకంగా కళ్ళు మీద ఏమన్నా ఉంటే కన్ను రెప్పలకి వెంట్రుకలు కొంచెం ఉండవు, ఆ రెప్పలు కళ్ళు ఇలా దగ్గరికి నొక్కలేము, ఆ రకంగా తెలుస్తుంది. అదే రకంగా చెవుల మీద కూడా మందంగా అవుతాయి చెవులు. ముఖ్యంగా మనకి వెంటనే తెలిసేది చర్మం మీద రాగి రంగులో చిన్న చిన్న మచ్చలు వస్తాయి. అంటే అది మొదటి దశలో ఉంటాయి అన్నమాట. చిన్న మచ్చలు వచ్చినప్పుడు వైద్య సిబ్బంది వచ్చినప్పుడు ఆ మచ్చల మీద ఈ పెన్నిచ్చుకుని ఇలాగా కొంచెం ఇలాగంటే మనకి స్పర్శ తెలిసిందంటే ఇది కుష్టి వ్యాధికి సంబంధించింది కాదు. స్పర్శ తెలియకపోతే పెన్నిచ్చుకుని ఇలా గుచ్చినప్పుడు స్పర్శ తెలియకపోతే అది కుష్టి వ్యాధికి సంబంధించిన మచ్చగా మనం భావించి ఆ రకంగా మనకి 5 మచ్చల లోపు ఉన్నాయంటే 6 నెలల్లో మనకి ఇది క్లియర్ అవ్వడం జరుగుద్ది. 6 నెలల్లో మరి చక్కని మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది సార్ చక్కని మందులు అనమాట. 6 నెలల్లో మంచి అద్భుతమైన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్యాబ్లెట్లు వాడితే 6 నెలల్లోనే పూర్తిగా నివారణ జరుగుద్ది. ఒకవేళ ఇంకా 5 మచ్చల కంటే శరీరంలో ఎక్కువ కనుక ఉంటే సంవత్సరం పాటు మరి ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తారు. ఆ మందులు వాడినట్లయితే పూర్తిగా నయం అవుతున్న పరిస్థితి. మరి అవునమ్మా, ఎవరికి వచ్చింది అనేది కూడా ఎవరికి చెప్పరు. ఎందుకంటే కుష్ఠవ్యాధి అంటే ఏదో అంటరాని వారి కింద అసలు ఎవరు దరిదాపులు రాకూడదు, ఇది మళ్ళీ అంటువ్యాధి కింద అని చెప్పేసి భావించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మీకు ఎవరికైనా ఆ రకమైన ఆ వ్యాధి నిర్ధారణ అయితే పలానావారికి వచ్చింది అనేది ఎవరికి కూడా తెలియదు. మరి చెల్లెమ్మలు చెప్తా ఉన్నారు ఏఎన్ఎం ఆశా వర్కర్లు, గత సంవత్సరం ఈ గ్రామంలో ఒకరిని గుర్తించడం జరిగింది, అంతకంటే ముందు సంవత్సరం 2 గుర్తించడం జరిగింది. వారికి చక్కగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వారు చక్కగా ఆరోగ్యంగా పూర్తిగా వ్యాధి నివారణ జరిగి చక్కగా వివాహం చేసుకుని ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా మరి ఆరోగ్య సిబ్బంది వచ్చినప్పుడు వారిని తిరస్కరించకుండా మనం ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేసుకుని మనకి వ్యాధి లేదు అనేది మనం నిర్ధారించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. వ్యాధి ఉన్నట్లయితే సంబంధించిన పై అధికారులకి తెలియజేసి మీకు మందులన్నీ కూడా ఇంటికే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
ఈ యొక్క ఎన్ఎల్ఈపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, మనందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారములతో మీ పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. మరి ఈ కార్యక్రమానికి ఎంతో చక్కగా సహకరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి మరి ఏఎన్ఎంలకి, ఆశా వర్కర్లకి, మరి హెల్త్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామమ్మా. థ్యాంక్ యూ. అనంతపురంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలవులో కలెక్టరేట్ కార్యాలయంలో రమ్మి ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణ సమస్యపై ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు బిజీగా వినతి పత్రాలు తీసుకుంటుంటే జిల్లా రెవెన్యూ అధికారి మాలవులో మాత్రం తన ఫోన్లో రమ్మి ఆడుతూ కనిపించారు. ఉన్నత స్థానంలో ఉండి ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పెద్ద రూపం దాల్చి ఆకాశాన్ని తాకాయి. ఫ్యాక్టరీ లోపల ఉన్న డ్రమ్ములను రసాయనాలతో నింపారు. మంటలు రావడంతో డ్రమ్ములు పగిలిపోవడం ప్రారంభించాయి. దీంతో వినిపించిన శబ్దాలకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది వాహనాలను రప్పించారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు చూసిన స్థానిక ప్రజలు, కార్మికుల్లో గందరగోళం నెలకొంది. చూస్తుండగానే అక్కడి దృశ్యాలు సినిమా సీన్ని తలపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చాలా జాగ్రత్తగా మంటలను అదుపులోకి తెచ్చారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో మంటలను అదుపు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించినట్టుగా కాన్పూర్ కమిషనరేట్ పోలీసులు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారటంతో నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. భూపాలపల్లి మండలం నాగారం గ్రామం నుంచి కృష్ణాపురానికి గత సంవత్సరం క్రితం సదరు కాంట్రాక్టర్ బ్రిడ్జి 2 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నాగారం గ్రామ రైతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా బ్రిడ్జి పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రతిరోజు బైకులపై వెళ్తుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. యూరియా బస్తాలు, పొలం సామాన్లు తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారిందని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నాగారం గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అతరం అవుతుంది స్టార్ట్ చేసి కొంచెం చెప్తానే ఉంది. ఇప్పుడు బండి వెళ్ళే తట్టున్నదా లేకపోతే ఏమైనా తట్టు మనిషి నడిచేటట్టున్నదా? ఇది ఎన్ని రోజులు అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పని వాళ్ళు పోయి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. కొట్టద్దా ఉసుక ఉసుక అంటే అక్కడ తెచ్చింది అక్కడ కనబడతలేదా పోషమ్మ కాడ లోపటి ఉసుక ఉన్నది. మేము నాగరం గ్రామంలో పెద్ద కాలువ శివారు నుండి మాట్లాడతాం. గత సంవత్సరం అయితే సంవత్సరం నుండి పని పూర్తి చేసి కనీసం పెద్ద వరకు చేస్తానన్నారు. పెద్ద వరకు లేదు, నా చిన్న వరకు లేదు. ఇక్కడ చిన్న నార్మల్ కట్టే చిన్న 10 మోరీలు వేసి కట్టే బ్రిడ్జిని ఇక్కడ 1 కోటి రూపాయలతో ఖర్చు పెట్టి బ్రిడ్జిని పూర్తి చేసిండు. పూర్తి కాలేదు, మట్టి కొట్టలేదు. అటు పోయే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ట్రాక్టర్ ఓనర్లు అందరూ. పక్కపొంటి ఆసామి కూడా నైట్ ఏం చేసిండంటే నాకు పక్కపొంటి నీళ్ళు వస్తానే, ఈ నీళ్లు నేను పొలం దొబ్బుకోవద్దా, ఇట్లా బీడు వదిలిపెట్టాలా అన్న నైట్ ఆసామి
లొల్లి చేసి ఆయన దొబ్బుకున్నాడు. అట్లా పోనీ అది ట్రాక్టర్ పోవాలని చాలా ఇబ్బంది పడతాం. కానీ మట్టి కొట్టేయాలంటే గత 4 రోజుల నుండి మొన్న వచ్చాడు. మొన్న కూడా అడిగిన ట్రాక్టర్ కొట్టితో తమ్మి అత్తది బండి అత్తది అని అన్నాడు. బండి ఇంతవరకు ఇంకా బండి రాలేదు. మట్టి కొట్టే ట్రాక్టర్ ఓనర్లు చాలా రైతులు బాగా మందు బత్తాలు ఎక్కపోవాలన్నా చాలా ఇబ్బంది పడతాను. కానీ ఇక్కడ ఈ పని తొందరగా వెంటనే కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ను మేము చెప్తాను. నాణ్యత ప్రమాణం ఏమంటే లోకల్ ఉష్క ఎర్ర ఉష్క తెచ్చి ఒక బిట్టు ఈ ఒక్క బిట్టును ఎర్ర ఉష్కతో పోస్తే నేను ఇంకో 10-15 మంది వచ్చి ఈ వర్క్ ఆపేసి ఇలాంటి ఉష్క పోయొద్దు. ఈ ఎర్ర ఉష్క లోకల్ ఉష్కతో పనిచేస్తే నాణ్యత కాదు. ఈ సిమెంట్ ఇది ఫ్యూచర్ 100 సంవత్సరాల నుండి జీవితాంతం ఉండే బ్రిడ్జి. కాబట్టి దీన్ని నువ్వు గోదావరి ఉష్క తెచ్చి పోయాలనుతోనే సెకండ్ బ్రిడ్జి గోదావరి ఉష్కతోని సగం గోదావరి ఉష్క సగం లోకల్ ఉష్కతోని ఇది కంప్లీట్ చేసిండు. అందువల్ల మేము చేస్తాను. ఇది టెండర్లు పూర్తయినాయి. కొత్త కాంట్రాక్టులు చేపట్టడం జరిగింది. ఆ పనులు ప్రారంభించినప్పటి నుంచి నత్తనడకగానే కొనసాగుతున్నది. కొత్త కాంట్రాక్టులు వచ్చిన తర్వాత నాణ్యత లేని ఇసుక అలాగే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా నామమాత్రంగా చేసిరు. ఆ పెద్ద కాలువ శివారి రైతులు మరియు ఇటు పోయే కాలువ రైతులందరూ చాలా మంది ఉన్నారు. 100 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ ఏ రైతు కూడా సరిగా దీన్ని పట్టించుకోలేదు. అయినప్పటికీ వారధిగా ఉండాలి బ్రిడ్జి అవసరం లేదు ఇది, కానీ వారధిగా ఉండాలి బ్రిడ్జి అని చెప్పి నార్మల్గా నాణ్యత లేని ఇసుక నాణ్యత లేని లోపంతో కట్టి జేబులో కాంట్రాక్టర్ డబ్బులు వేసుకునే ప్రయత్నం తప్ప దీనికి ఏం లేదు. కావున అధికారులు తక్షణమే దీనిపై చర్య తీసుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ రైతులకు అనుగుణంగా రోడ్డు మొత్తం పూర్తి చేయాలని రైతుల పక్షాన కోరడం జరుగుతున్నది. ఇది 2 కోట్ల రూపాయల విలువ గలది. ఇది ఒక బ్రిడ్జి ఆజనార్కు పోయే మిరాయిపేట రోడ్డు. ఇది కిష్టపురం పంబాపూర్కు అటాచ్డ్ రోడ్డు. ఇది ఇంకా పూర్తి చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్లస్ అధికారికి తెలియజేస్తున్నాం. అయితే అది తెలంగాణ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ చేంజ్ అయిన కాంట్రాక్టర్ ఈ వర్క్ చేయబట్టి దాదాపు 1.5 year అవుతుంది. 1.5 year నుండి రైతులకు రాకపోకలు ఇబ్బంది అవుతుంది. పక్కపొంటి ఉన్న పొలాలలో కూడా గుంతలు తీసి అట్నే వదిలిపెట్టిపోయింది. దాన్ని నాశరకమైన ఉసుక ఈ పక్కపొంటి వాగులలో ఉసుక తెచ్చి బ్రిడ్జి పోసింది. అప్పుడు అడ్డుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు చేసుకుని అన్నట్టే అంత మాత్రాన పని చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పని బంద్ పెట్టి 15 రోజులు కావస్తుంది. దీనికి మట్టి కొట్టలేదు, సైడ్లకి ఆ రోడ్డు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్లు పోవడానికి దారి లేకుండా అయింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ కొవ్వూరి సీతారత్నం వెంకటారెడ్డి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కపిలేశ్వరం వారి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మందికి కంటి వైద్య పరీక్షలు చేయించుకొనుటకు రావడం జరిగింది. ఇందులో కొంతమందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తొస్సిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొవ్వూరి సీతారత్నం, వెంకటారెడ్డి, పడాల సూర్యనారాయణ రెడ్డి, కర్రి శ్రీనివాసరావు, కొవ్వూరి గోవిందారెడ్డి, తేతాల వెంకటారెడ్డి, పంచాయతీ సెక్రటరీ మరక వీరబాబు, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సరే చూడడానికి తగ్గిన ఉంటుంది నా వాళ్ళు చేయించుకోనండి లేదంటే కమలాపురం మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో రసబస నెలకొంది. అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలలో అనర్హులను ఎంపిక చేస్తున్నారని, అర్హులను ఎంపిక చేయడంలో అధికారుల వివక్ష చూపుతున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగిన గ్రామ ప్రజలు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న మాకు సంక్షేమ పథకాలలో అవకాశం కల్పిస్తారనే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇందులో ఎవరు ఆందోళన పడొద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులను శాంతింపజేశారు.
అన్న సేవా కేంద్రం ఉన్నది, అక్కడ మీరు ఇస్తే అప్పుడప్పుడు ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు. సాయం చేపిద్దాం, సాయం చేయాలి. మన గురువులు అందరికీ వస్తాయి. వేరే రకంగా అనుకోవద్దు, మీరు వేరే విధంగా ఒక చిన్న విజ్ఞప్తి, ఈ పేరు వచ్చిన కావు, మళ్ళీ కూడా అందరూ ఎవరైనా పేరు మర్చిపోయినా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.